ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga premieres May 15th only on ETV Win. నా రాధ మండుటెండలో రాళ్లు మోస్తూ ఆ క్వారీలో పనిచేయడం, అక్కడ ఆ టీ కొట్లో చెక్క బల్ల మీద పడుకోవడం, ఎవరో పెట్టింది తినడం, ఎవరేం చెప్పినా ఆ పనులన్నీ చేస్తూ దిక్కులేని వాడిలాగా బతకడం, ఇదంతా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది. ఏం చేయాలి? ఎలా నా రాధని మళ్ళీ మామూలు మనిషిగా మార్చుకోవాలి? అమ్మా అమ్మా నిన్నే, ఇటు చూడు. నువ్వు కిందకి వెళ్ళు నాని, నేను తర్వాత వస్తాను. ఏమైందమ్మా? ఏం లేదు నాని, వెళ్ళమన్నాను కదా, నువ్వు వెళ్ళు. అమ్మా నీ కళ్ళు ఎర్రగా ఎందుకయ్యాయి? జ్వరం వచ్చిందా? ఆహా ఆహా, కంట్లో నలక పడింది నాన్న, అంతే. సరేలే, అయితే నిన్ను నేను డిస్టర్బ్ చేయను. ఏడుపుని ఆపుకోలేక నా కళ్ళు ఎర్రబడ్డాయని నీకెలా చెప్పనురా? నా పరిస్థితి తలుచుకుంటే నా మీద నాకే జాలేస్తోంది. దెబ్బ మీద దెబ్బ పడినట్టు అడుగడుగునా నాకే గండాలెందుకో. పార్వతి, నీ రాశి మిథున రాశి. ఆదాయం 14, వ్యయం 2. అబ్బో, రాజయోగం 4, అవమానం 3. అంటే ఈ విశ్వావసునామ సంవత్సరం మొత్తం నాకు బాగానే ఉందన్నమాట. బావగారు, నా రాశి ఫలితం ఎలా ఉందో కాస్త చూసి చెప్పండి. అలాగే. నీ రాసేంటి బాబురావు? మకర రాశి బావా. అంటే ఏంటి తాతయ్య? మకరం అంటే మోసాలి. హే, భలే భలే, చాలా బాగుంది, పర్ఫెక్ట్ గా ఉంది. చాలేరా, ఊరుకో. నాని, పెద్దవాళ్ల మీద జోక్స్ వేయడం తప్పు కదా. పెద్దవాళ్ళు అయితే సరిపోదు, కాస్త పెద్దరికం కూడా ఉండాలి మరి. ఏమే నందిని, నీ రాశి ఫలం చెప్పించుకోవా? అలాంటి నమ్మకాలు నాకు లేవులే అత్తయ్యా. నందిని, మనం నమ్మనంత మాత్రాన రాసి పెట్టింది జరక్క మానదు. ఏంటి జరిగేది? మనం సంపాదిస్తే లాభం, ఖర్చు పెడితే నష్టం. బుద్ధిగా ఉంటే చప్పట్లు, అది లేకపోతే ఇక్కట్లు, అంతేగా. అంతే. ఒరే తమ్ముడు, నీకీ మధ్య జ్ఞానోదయం బాగానే అయినట్టుందే. అక్క, ఒక్కసారి పొరపాటు చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తావా ఏంటి? ఏమో, గ్రహాలు మారుతున్నప్పుడు అనుగ్రహాలు కూడా మారిపోయి చిక్కుల్లో పడొచ్చు. కాస్త జాగ్రత్త. అలాగే అలాగే బావగారు. తాతయ్య, వాళ్ళకి చెప్పావు, నాకు కూడా చెప్పు. ఓరే మనవడా, ఈ జాతకాలు ఫలితాలు అన్నీ పెద్దవాళ్లకే, పిల్లలకు కాదురా. ఎందుకు కాదు? పెద్దవాళ్ళకి ఇంతుంటే చిన్నవాళ్ళకి ఇంతైనా ఉండాలి కదా. అబ్బో. సరే, చెప్తా విను. ఈ సంవత్సరం నీకు లక్ష్మయ్య, అమ్మా, ఎవరో వచ్చినట్టున్నారు చూడు. అలాగేనమ్మా.
అయ్యగారు ఎవరొచ్చారో చూడండి. ఆ? రండి బావగారు, అక్కడే నిలబడిపోయారేంటి? లోపలికి రండి. రండి రండి అయ్యా. ఆ. ఆ, బావగారు బాగున్నారా? మేమందరం బాగానే ఉన్నాం. మీ సంగతి చెప్పండి. అంతా బాగానే ఉంది బావగారు. అన్నయ్య గారు కూర్చోండి. ఆ, కూర్చోండి కూర్చోండి. అన్నయ్య గారు మీరొస్తున్నట్టు ఒక్క ఫోన్ చేసుంటే స్టేషన్కి కారు పంపించేవాళ్ళం కదా. ఆ, అదేంటి బావగారు, నేను వస్తున్నట్టు ఇంట్లో వాళ్ళకి చెప్పనే లేదా? ఆ, ఆ, ఆ. అది మా ఆవిడికే కాదు, మీ అమ్మాయి కూడా చెప్పడం మర్చిపోయాను. క్షమించండి బావగారు. అయ్యో, ఈ మాత్రం దానికే అంత మాట ఎందుకులేండి. ఏం మనవడా, ఈ తాతయ్య దగ్గరికి పిలిస్తే గాని రావా? తాతయ్య ఇప్పుడు వచ్చాను కదా. హౌ ఆర్ యు తాతయ్య? అబ్బో, ఇంగ్లీషే? చాలా రోజులైంది, పెద్దోడివైపోయావన్నమాట. మాధవి ఏది? అక్క తన గదిలో ఉందనుకుంటాను. మా ఊళ్ళమ్మా, అమ్మా నువ్వు వెళ్ళి మాధవితో వాళ్ళ నాన్నగారు వచ్చారని చెప్పు. అట్టగేనమ్మా. యారా మనవడా, ఇప్పుడేం చదువుతున్నావు? థర్డ్ క్లాస్ చదువుతున్నాను తాతయ్య. ఊరికే రారు మహానుభావులు అంటారు. ఏంటి విశేషం? ఏదో పల్లెటూరు వాళ్ళం, మా దగ్గర విశేషాలు ఏముంటాయి? ఆడపిల్లనిచ్చుకున్న వాణ్ణి కదా, ఒక్కసారి అమ్మాయిని చూసిపోదామని వచ్చాను. ఓహో, అమ్మగారు తొందరగా కిందకి రండి. ఎందుకు? ఎందుకేంటమ్మా, మీకోసము ఊరు నుంచి మీ నాన్నగారు వచ్చారు. మా నాన్నగారా? ఆయన వెళ్ళిపోయి అదేంటమ్మా, వెళ్ళిపోవడమేంటి? మీ నాన్నగారు ఇప్పుడే కదా వచ్చారు. ఆ, 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 అంటే వచ్చింది మాధవి నాన్నగారు అన్నమాట. ఇన్నాళ్ళు నేను నటించింది వేరు, ఇప్పుడు మాధవి కన్న తండ్రి ముందు నటించడం అంటే అమ్మో. రండమ్మా. పద. సమయానికి హర్ష గారు కూడా లేరే. మాధవి తండ్రి ఎలాంటివారు, ఆయనతో ఎలా మాట్లాడాలో, అందరి ముందు ఎలా మేనేజ్ చేయాలో నాకు అర్థం కాకుండా ఉంది. అమ్మా మాధవి, అదేంటక్క, ఎవరో పరాయి వాళ్ళని చూసినట్టు దండం పెడతావేంటి? బాగున్నావా అమ్మా? మాధవి, అంత దూరం నుంచి మీ నాన్నగారు వస్తే అలా ఊకొట్టి నిలబడితే ఏంటర్థం? ఏమ్మా, ఈ యాక్సిడెంట్ జరిగి నీకంత పెద్ద కష్టం వచ్చినప్పుడు కూడా ఈ తండ్రి నీకోసం చూడ్డానికి రాలేదని కోపమా? నా కంగారుని కవర్ చేసుకునే అవకాశం కూడా మాధవి నాన్నగారే ఇస్తున్నారు. ఇదే మూడ్లో మేనేజ్ చేస్తే నా మీద ఎవ్వరికీ అనుమానం రాదు. జబ్బు పడ్డ స్థితిలో కదల్లేని నా పరిస్థితి గురించి
బావగారు నీకు చెప్పే ఉంటారు కదమ్మా. చెప్పడం మాత్రమే కాదు బావగారు, ఆ రోజు మాధవి కంగారు పడుతూ మీ ఊరికి వెళ్తాను అంటే స్టేషన్ దాకా కారులో పంపించింది నేనే కదా. మన దురదృష్టం వల్లే మాధవి ఎక్కిన ఆ ట్రైన్కే యాక్సిడెంట్ జరిగింది. విన్నానమ్మా. నిస్సహాయంగా ఉన్న స్థితిలో జరిగింది తెలిసి నేనెంతో బాధపడ్డాను. మా జీవితాల్లో అదో పీడకల లాంటి కాలం అంతే. తలకి తగిలిన దెబ్బ వల్ల కోడలి పిల్ల కొన్నాళ్ల పాటు మమ్మల్నెవర్నీ గుర్తుపట్టనే లేదు. తాతయ్య, నన్ను కూడా నువ్వు ఎవరు అంది అమ్మ. నేను దగ్గరగా వెళ్తే నన్ను తోసేసింది. అప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది తెలుసా. ఒకళ్ళనేంటి, ఇంట్లో వాళ్ళందరం టెన్షన్ పడిపోయాం. నేను నందిని అయితే మా ఊరి అమ్మవారి గుళ్ళో మాధవి కోలుకోవాలని పూజలు కూడా చేయించాం. పోన్లేండి, మన అందరి ఆరాటాన్ని అర్థం చేసుకుని ఆ పైవాడు కరుణించాడు. అమ్మ మాధవి, నిజంగా నిన్ను చూడాలని లేక కాదమ్మా, మంచాన పడ్డందుకే ఈ నాన్న నిన్ను చూడ్డానికి రాలేకపోయాడు. దయచేసి నన్ను అర్థం చేసుకో అమ్మా. తల్లి లేని నిన్ను చిన్నప్పటి నుంచి ఈ గుండెల మీద పెట్టుకుని పెంచాను. నీ పట్టుదలని కోపాన్ని చిరునవ్వుతో భరించాను. అమ్మ ఎందుకు లేదు, మన దగ్గరకు ఎందుకు రాదు అని నువ్వు అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేనప్పుడు కూడా నువ్వు ఇలాగే నా మీద కోపగించుకునేదానివి. ఏం చేయనమ్మా, లేని అమ్మను నేనెక్కడి నుంచి తీసుకురాను? అప్పుడంటే చిన్నపిల్లవి, ఇప్పుడన్నీ తెలుసు కూడా. ఈ నాన్న మీద అలిగితే నా బాధని ఎవరితో చెప్పుకోనమ్మా? నాన్న, అమ్మ మాధవి, ఈ నాన్న మీద కోపం పోయినట్టేనా తల్లి? నాన్న ప్లీజ్, మీరలా మాట్లాడొద్దు. మీ మీద నాకెప్పుడూ కోపం లేదు. ఉన్నది మీతో చెప్పుకోలేని బాధ మాత్రమే. చాలమ్మా, ఈ ఒక్క మాట చాలు. ఊరి నాయనో, ఊరి వీళ్ళ మెలోడీ డ్రామాను చూడలేక చచ్చిపోతున్నాం. తండ్రి కూతుర్ల సెంటిమెంటు భరించక తప్పుతుందా? ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉంది? నేను బానే ఉన్నాను. మీ కళ్ళ ముందున్నది మీ కూతురు కాదు అనే నిజాన్ని మీకు చెప్పలేకపోతున్నాను. మీరెలా ఉన్నారు నాన్న? నాకేంటమ్మా, ఇంకో 10 ఏళ్ల దాకా ఢోకా లేదని డాక్టర్ గారు చెప్పారు. చూసావా పార్వతి, తండ్రి ప్రేమ అంటే అదే మరి. అవునండి, కూతురు నాన్న అనగానే అన్నయ్య గారు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. నాన్న, ఊళ్ళో అందరూ బాగున్నారా? అంతా బాగున్నారు. అవును, చిన్నప్పుడు నిన్ను ఎత్తుకుని పెంచిన ఆ పిచ్చిది గుర్తుందా? తల్లి లేని మాధవిని ఎత్తుకొని పెంచిన పిచ్చిదా? ఎవరావిడా? ఎవరు నాన్నా? అదేంటమ్మా, నువ్వు ఏడిస్తే వింత వింత చేష్టలతో నిన్ను నవ్వించేది, నేను లేనప్పుడు నీకు ఆకలేస్తే తన చేత్తో నీకు గోరుముద్దలు తినిపించేది, నీకు పెళ్ళయ్యాక నువ్వు మళ్ళీ మన ఊరికొస్తావని ఎంతగానో ఎదురు చూసేది. శబరి అమ్మా, పిచ్చి శబరి. ఓ శబరినా? శబరిని నేనెలా మర్చిపోతాను? తనిప్పుడు ఎలా ఉంది నాన్నా? మంచివాళ్ళని ఆ దేవుడు తన దగ్గరికి తొందరగానే పిలిపించుకుంటాడమ్మా. శబరి కూడా మొన్నే వెళ్ళిపోయింది. మీరు చెప్పింది అక్షరాల నిజం. అక్కడ మాధవిని పెంచిన శబరి మాత్రమే కాదు, ఇక్కడ ఎంతో మంచిదైన మీ కూతురు మాధవి కూడా
ఆ దేవుడి దగ్గరికే వెళ్ళిపోయిందని ఈ మధ్య తెలిసింది. బావగారు, మీ కూతురుతో తీరిగ్గా తర్వాత ముచ్చట్లు చెప్పుకుందరు గాని మీరు ఎప్పుడనగా బయలుదేరారు. ముందు ఫ్రెష్ అవ్వండి. అమ్మా మాధవి, మీ నాన్నగారు రాక రాక ఇన్నేళ్లకొచ్చారు. నీ చేత్తో ఆయనకి ఇష్టమైనవన్నీ వండి పెట్టమ్మా. అవును తల్లి, నీ చేతి వంట రుచి చూసి చాలా ఏళ్ళైంది. ఈ నాన్నకి ఏం కూరంటే ఇష్టమో నీకు బాగా తెలుసుగా. అది మాత్రం వండిపెట్టు, కడుపు నిండా తృప్తిగా తింటాను. అలాగే గంటలో అన్ని సిద్ధం చేస్తాను. అందరూ కలిసి నన్ను ఇరుక్కుపోయేలా చేశారే. మాధవి నాన్నగారికి ఇష్టమైన కూర ఏదో నాకెలా తెలుస్తుంది? అడిగానంటే దొరికిపోతాను. ఇప్పుడేం చెయ్యాలి? వాళ్ళ మామగారికి ఇష్టమైన కూర ఏదో హర్ష గారికి తెలిసే ఉంటుందా? ఒకసారి కాల్ చేసి అడిగితే. మాధవమ్మ, చెప్పండి, ఏం కూర చేద్దామంటారు? అదే ఎలా చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. ఇందులో ఆలోచించడానికి ఏముందమ్మా? మీ నాన్నగారు ఈ మధ్య జబ్బు చేసి కోలుకున్నారు కదా, అంటే ఆయన తినేవి చప్పటి కూరలే కదా. మా ఊళ్ళమ్మ మా నాన్నకి ఏది వండాలో నాకు తెలీదనుకున్నావా? కొత్తిమీర దట్టించి బీరకాయ కూర చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు. అమ్మా, లొట్టలేసుకుని తినే మా తాతయ్య పేరేంటి? నానిబాబు, మీ తాతయ్య పేరు కూడా నీకు తెలీదా? మీ తాత పేరు నీకు తెలుసా? నాకు కూడా అంతే. చెప్పమ్మా. అమ్మా చెప్పమ్మా. ఏం చెప్పాలి? నాన్న అంటూ అందరి ముందు మేనేజ్ చేశాను గాని ఆయన పేరు కూడా నాకు తెలీదే. చెప్పు. చెప్పమ్మా, మీ నాన్న పేరేంటో చెప్పు. చూసారా? ఒరే నాని, ఇప్పుడు నా పేరెందుకురా? ఇదిగో మన ఫ్యామిలీ ట్రీ బొమ్మ వేస్తున్నాను ఓ, కదా. దీనికోసమే నాకు ఆన్సర్ కావాలి. అబ్బో అబ్బో, అయితే రాసుకోరా. ఈ తాతయ్య పేరు విశ్వనాథం. ఓ, సీతారామయ్య గారు, విశ్వనాథం గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఫ్యామిలీ ట్రీ బొమ్మని నేను కంప్లీట్ చేస్తాను. తాతయ్య, మీ అబ్బాయి అదే మా మావయ్య పేరేంటి? వాడి పేరు ప్రసాద్. ఓకే, బాయ్. మాధవి, చూసావమ్మా, నానికన్నీ నీ పోలికలే. చిన్నప్పుడు నువ్వు కూడా ఇలాగే ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేదానివి. బావగారు, చిన్నప్పుడే కాదు, మీ అమ్మాయి ఇప్పుడు కూడా ఎవరైనా తప్పు చేస్తే సూటిగా ప్రశ్నించి గడగడలాడించేస్తుంది. మరి ఇంటి కోడలు అన్నీ చూసుకోవాలి కదా. మా కోడలు బంగారం. అత్తయ్య, ఇక ఆపుతారా? ఓ, నాకిష్టమైన బీరకాయ కూర చేస్తున్నావా తల్లి? చూసారా అన్నయ్య గారు, మాధవికి ఎవరికి ఎప్పుడు ఏం కావాలో అన్ని క్షణాల్లో చేసి పెట్టడం తెలుసు. అంతేకాదు బావగారు, మీ ఇంట్లో మీరే డాక్టర్ అన్నట్టు ఈ వయసులో మేమేం తినాలో ఏం తినకూడదో డిసైడ్ చేసేది కూడా ఈ ఫ్యామిలీ డాక్టర్ గారే. మొదలు పెట్టారా?
కోడల్ని పొగడటం తప్పే ఉందే, ఉన్నమాటే కదా అన్నాము. హా, చెప్పడానికి ఒక హద్దంటూ ఉండాలి కదా. ఓవర్గా పొగిడితే ఏగు మేకైపోయే ప్రమాదం ఉంటుంది. అలా ఎప్పటికీ జరగదమ్మా. అటు సూర్యుడు ఇటు పొడిచిన మాధవిలో ఎప్పటికీ మార్పు రానే రాదు. ఒకవేళ వస్తుందని ఎవరైనా చెప్పినా మేము నమ్మంగాక నమ్మం. అమ్మ మాధవి, మీ అత్తమామలు నిన్నెంతగా అభిమానిస్తారో కళ్ళారా చూస్తుంటే కడుపు నిండిపోతుందమ్మా. అవునా నాన్న? అయితే ఇంకా వంట చేయడం ఎందుకు? మానేస్తాను. మాధవి, ఏమంటున్నావమ్మా? లేకపోతే ఏంటత్తయ్య, నా పాటికి నన్ను వంట చేయనివ్వకుండా ఇక్కడ మీరందరూ ఎందుకు? అన్నీ సిద్ధం చేశాక పిలుస్తాను, మీరు వెళ్ళండి. అదండి బావగారు, విన్నారుగా? ఆ, మా కోడలు చెప్పింది అంటే అల్టిమేటం ఇచ్చినట్టే. పదండి పదండి. ఆ, మా ఊళ్ళమ్మ, అమ్మా అవసరం ఉంటే పిలుస్తాను, నువ్వు కూడా వెళ్ళు. అట్టగినమ్మా. నేను నీకు కావాలా వద్దా? ఇంకీ విషయంలో మన మధ్య ఆర్గ్యుమెంటే వద్దు. నా ప్రశ్నకి సమాధానం నువ్వు చెప్పి తీరాలి. సే ఎస్ ఆర్ నో. ఐఎమ్ సారీ.